జీవితంలో క్రమశిక్షణ, కృషి, సేవాభావం ఎంతో ముఖ్యమని పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ నటులు మురళీమోహన్ అన్నారు. జీవితంలో ఎదగడానికి స్వీయ క్రమశిక్షణ ప్రతి ఒక్కరూ తప్పకుండా అలవర్చుకోవాలని సూచించారు. అమెరికాలోని కాన్సస్ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సస్ సిటీ, టాట్ కేసీ సంయుక్తంగా డాక్టర్ మాగంటి మురళీమోహన్ కు సువర్ణ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇక ఈ సందర్భంగా మురళీమోహన్ తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో ఆటుపోట్లు, అనుభవాలను హృదయానికి హత్తుకునేలా వివరించారు. ముఖ్యంగా అమెరికాలో పెరుగుతున్న తెలుగు పిల్లలకు మాతృభాష, తెలుగు సంస్కృతి, సాంప్రదాయ జీవన విధానం పట్ల తప్పకుండా అవగాహన కల్పించడం ఎంతో అవసరమంటూ మురళీమోహన్ పేర్కొన్నారు. మురళీమోహన్లోని వ్యాపార నిపుణత, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల అంకిత భావం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయంటూ నాట్స్ చైర్మన్ కిషోర్ కన్సర్లా తెలిపారు. మురళీమోహన్ వివిధ రంగాలకు చేసిన టాట్ కేసీ చైర్మన్ సరిత ఎడ్మా ప్రశంసించారు. అమెరికాలో తెలుగు సంస్థల తరపున, తెలుగు సమాజం తరపున ఆమె అభినందనలు తెలియజేశారు. దేశంలోని మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాంకేతికత కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేరళ ప్రారంభించింది. రాష్ట్రంలో సరికొత్త ఏఐ బేస్డ్ ఎకో సిస్టమ్ నిర్మించాలనే బలమైన ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి విడి సతీష్ నేతృత్వంలోని కేబినెట్ ఈ అడుగు ముందుకేసింది. ఈ కేబినెట్ లో సీనియర్ ఐయుఎంఎల్ నాయకుడు పీకే కున్హాలికుట్టికి ఐటీ పరిశ్రమలో మైనింగ్లతో పాటు ఏఐ బాధ్యతలు అప్పగించారు. గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా కేరళను మార్చే క్రమంలో ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఐటీ రంగంలో కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడం కోసమే ఈ ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించినట్టు కూడా ప్రభుత్వం వెల్లడించింది. మంత్రి పీకే కున్హాలికుట్టి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కేరళ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సెంటర్లు, స్టార్టప్స్ మరియు ప్రభుత్వ పాలనలో ఏఐ వినియోగాన్ని పెంచేలా భారీ కార్యాచరణను రూపొందిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ఎట్టకేలకు సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుంది. ఏ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుని యూబీఏ సర్టిఫికేట్ తెచ్చుకోవడం సినిమా మీద ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. రన్ టైం కూడా 3 గంటలు ఉంటుందని తెలుస్తోంది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమా మీద బజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా రన్ టైం ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో సుదీర్ఘమైన రన్ టైం తో వచ్చిన యానిమల్, సలార్ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడంతో దర్శకుడు బుచ్చిబాబు కూడా కంటెంట్ పై ఉన్న నమ్మకంతోనే ఇంత నిడివిని లాక్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తూ అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకువెళ్లింది. కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన ఘన విజయం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదలపై ఒక క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ భారీ పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఈ ఏడాది సెప్టెంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. వినాయక చవితి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సినిమాను థియేటర్స్ లోకి తీసుకువస్తే లాంగ్ వీకెండ్ మరియు ఫెస్టివ్ సీజన్ అడ్వాంటేజ్ బాక్సాఫీస్ కలెక్షన్లకు బాగా కలిసి వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. గ్లోబల్ ఐటీ మరియు కన్సల్టింగ్ దిగ్గజాలు వైజాగ్ వైపు అడుగులు వేస్తూ ఉండడంతో నగరంలో సాఫ్ట్వేర్ కళ సంతరించుకుంటోంది. ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు విశాఖలో తమ కార్యకలాపాలను విజయవంతంగా ప్రారంభించగా ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ మల్టీనేషనల్ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ కూడా చేరబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. విశాఖపట్నంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రిషికొండ ఐటీ హిల్స్ వేదికగా డెలాయిట్ తన నూతన క్యాంపస్ ను ఏర్పాటు చేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖపట్నంలో క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి డెలాయిట్ యాజమాన్యం ఇప్పటికే క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.